నంద్యాల పట్టణంలోని ప్రముఖ చిన్న చెరువులో నీటి నిల్వ సామర్థ్యం తీవ్రంగా తగ్గిపోయిందని అధికారులు తక్షణమే స్పందించి చెరువులోని వ్యర్థాలను చెత్త చెదారాన్ని తొలగించి పూడిక తీయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు సాయిరాం రెడ్డి డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని భక్తులు స్వామివారి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీలుగా చిన్న చెరువులోకి నీటిని విడుదల చేయాలని కోరారు। చెరువులో పూడిక పేరుకుపోవడం వల్ల నీరు లేక భక్తులు నిమజ్జన సమయానికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు। పట్టణ ప్రజల భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు। చెరువులో ఇప్పటికే నీటి మట్టం పూర్తి స్థాయిలో తగ్గిపోయినడం మనం గమనిస్తున్నాం। పూడిక కూడా ఎక్కడ తీయలేదు। భవిష్యత్తులో మనకు అతి సమీపంలో వినాయక చవితి పండగ ఉంది కావున నిమజ్జనానికి దేవునికి ఎటువంటి ఆటంకం కలగకుండా మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో పూడిక తీసి నీటిని పూర్తి స్థాయిలో నింపాలని, మనకు వినాయక చవితికి ఎటువంటి ఆటంకాలు కలిగకూడదు। రైతులకు ఎటు ఈ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేదు, కనీసం ఇటువంటి పండగలకు కూడా నీళ్లు ఇవ్వకుండా ఉండకూడదు। ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని, నీళ్లు పూర్తి స్థాయిలో ఇవ్వని పక్షంలో ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం। ఈ చర్యలు త్వరితగతిన తీసుకోకపోతే భవిష్యత్తులో మేము మరింత తీవ్రంగా స్పందిస్తామని కూడా తెలియజేస్తున్నాం।